నమస్కారం అండి. ఇప్పుడు మనం కంటి సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఇవాళ పిల్లల్ని మనం చూస్తూ ఉంటే పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదులెండి. ఎవరైనా సరే కళ్ళు చికిలించి చూడడం, లైటింగ్ చూడలేకపోవడం, లేకపోతే కళ్ళు అస్తమానం నలుపుకోవడం, కళ్ళు ఎర్రగా అవ్వడం, నీళ్లు కారడం. చాలామందికి 45 దాటాక కళ్ళమ్మట నీళ్ళు అలా కంటిన్యూగా కారుతానే ఉన్నాయండి. ఈ కంటి వ్యాధులనేవి ఎందుకు వస్తున్నాయంటే యాక్చువల్‌గా ఇక్కడ మళ్ళీ ఆహారం అని అనేక రకాల కారణాలుంటాయి. మేజర్‌గా సెల్ ఫోన్స్ చూడడం, టీవీలు, లేపోతే ల్యాప్‌టాప్‌లో, ఐప్యాడ్‌లో ఈ టైప్ అండి. అదేవిధంగా జంక్ ఫుడ్స్ తినటం వల్ల, అక్కర్లేని ఆలోచనలు అతిగా ఆలోచించడం వల్ల ఈ వేడి ఎప్పుడైతే మీ తలలో పెరిగిందో, దాని ప్రభావం మీ కళ్ళల్లోకొస్తుందండి. అందుకేమవుతుందంటే కంటి వేడి పెరగటం వల్ల, కళ్ళలో వేడి పెరగటం వల్ల, కళ్ళజోడు పెట్టుకుంటే కొంతమంది చెమట కింద పట్టేసి అదరేముందో కనపడినంత వేడి ఉంటుందండి కొంతమంది కళ్ళల్లో. కళ్ళజోడు పెట్టుకోగానే ఫాగ్ కింద అయిపోతుంది కళ్ళజోడు. కళ్ళు కనపడవు ఇంకా. అంత ఫాగ్ అంటే ఆ కంటిలోంచి అంత ఆవిరి బయటకు వస్తుందనమాట. అంత వేడి ఆయన కళ్ళల్లోని, ఆయన బ్రెయిన్‌లోనే ఉంది. అప్పుడు ఏం చేయాలంటే అటువంటి వాళ్ళు తలస్నానం రూమ్ టెంపరేచర్‌లో నీళ్లు తీసుకుని షవర్ దగ్గర ఒక 20 నిమిషాల నుంచి అరగంట స్నానం చేస్తే ఆ తలలో ఉన్న వేడనేది బాగా తగ్గుతుందండి. ఇంకా ఏం చేయాలంటే చలవ పదార్థాలు ఆహారంగా తీసుకోవడం, చలవ చేసే పదార్థాలు. అదేవిధంగా మనం నందివర్ధనం మొక్క అంటాం మనం. 4 రేఖలు ఉంటాయి, 5 రేఖలు కానీ. అందులో ముద్ద నందివర్ధనం ఉంటుంది, రేఖ నందివర్ధనం ఉంటుందండి. ఆ రేఖ నందివర్ధనం అనే మొక్కను తీసుకుని, దాన్ని ఫ్లవర్ తీసుకుని, ఆ ఫ్లవర్ని జాగ్రత్తగా ఒక 10 పువ్వులో 8 పువ్వులో తీసుకుని చేతిలో వేసి నలపండి బాగా. మంచి ఫ్రెష్గా ఉన్న గుడ్డలో వేసుకోండి. అది పడుకోబెట్టి పేషెంట్ని, ఈ కళ్ళు మండే వాళ్ళకి ఒక 2 నుంచి 3 డ్రాపులు ఈ కంట్లోని, 2 నుంచి 3 డ్రాపులు ఆ కంట్లోని పిండండి. ఒక మిరకిల్ మెడిసిన్ అండి ఇది కంటి వ్యాధులకి. ఎర్రబడ్డం కానీ, కళ్ళ కలకలు కానీ, కళ్ళు మంటలు కానీ, కళ్ళు చిగిలించటం కానీ, లేకపోతే అస్తమాను దురదరాటం కానీ, ఈ అన్ని వ్యాధులకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. అదేవిధంగా దాని యొక్క పండిన ఆకు, నందివర్ధనం మొక్క యొక్క పండిన ఆకు ఎల్లో కలర్ వచ్చేసి రాలిపోతుంది చూడండి. ఆ స్టేజ్లో ఉన్న ఆకుల్ని ఒక అరడజన ఆకులు తీసుకుని బాగా నలిపి గుడ్డలో వేసి ఆ రసం పిండుకున్నా కూడా అదే సేమ్ ఏ ఫలితాలు అయితే నేను చెప్పానో, ఏది కంటి కలకలు కానీ, కళ్ళు మండడం కానీ, ఈ అనేక రకాలైన జబ్బులన్నీ కూడా తొలగిపోయి వితిన్ 2 డేస్ అండి. మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటే కనుక 2 రోజుల్లో ఎర్రగా చింతనిప్పులు కళ్ళు అయిపోయి మంటలు వచ్చిన వాళ్ళు కూడా ఆ పువ్వు యొక్క రసం వేసేటోడికి మన్నాడు నార్మల్గా వచ్చేవారు. ఇక్కడ మా ఆయుర్వేదిక్ వ్యాలీలో ఈ చుట్టుపక్కల తాండాలు చాలా ఎక్కువ అండి. అనేక మంది ఇక్కడికి వస్తే ఈ పంటి వ్యాధులని, కంటి వ్యాధులని వస్తే నేను కంటికి ఆ నందివర్ధనం చెట్లు చాలా ఉన్నాయండి అక్కడ. ఆ ఫ్లవర్స్ని కానీ, ఆ పండాకులను కానీ మేము వాడేవాళ్ళం. చాలా ఫాస్ట్ రిలీఫ్ అండి. తొందరగా వితిన్ 2-3 డేస్లోనే తగ్గిపోయి ఎంతో ఆనందంగా నవ్వుతూ వెళ్తూ ఉంటారండి వచ్చిన వాళ్ళు. అదేవిధంగా మంచి గంధం అంటాం కదండి మనం, గంధం అది ఎర్ర చందనం కానీ, మంచి మామూలు చందనం కానీ, ఏ చందనం అయినా సరే మీరు గంధం తీసి ఈ నుదురు, కంటి రెప్పల పైన, కంటి చుట్టూరు రాసుకోవాలండి. రాసుకుని మీరు పడుకునేటప్పుడు కనుక అలాగ రోజు రాసుకుంటే, ఉదయం రాసుకోవడం స్నానం చేసేటప్పుడు పోతుంది కాబట్టి, పడుకునేటప్పుడు రాసుకుంది మర్నాడు ఉదయం దాకా ఉంటుంది కాబట్టి, ఆ కంటికి ఏదైతే వ్యాధులు అంటే వేడి వల్ల వచ్చిన వ్యాధులు ఉన్నాయో, కళ్ళు మంటలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా తగ్గుతాయండి. అదేవిధంగా తమలపాకు యొక్క రసం, ఏదైతే కళ్ళు మసకలుగా ఉన్నాయండి, మాకు వేడి చేసేసింది కనపట్టలేదు అన్న వాళ్ళకి రేచీకటి అంటాం మనం. అంటే సాయంత్రం అయితే ఇంకా వాళ్ళకి కళ్ళు కనపడవు, ఒక మాదిరి లైటింగ్ వాళ్ళు చూడలేరు, పూర్తిగా చీకటి పడిపోయినట్టు అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళకు కూడా ఈ తమలపాకు రసం అనేది కనుక 1-2 చుక్కలు కంటిలో పిండితే జాగ్రత్తగా తమలపాకుని నీట్గా నీళ్ళలో పెట్టి కడిగి తడిగుడ్డతో తుడిసి ఈయన అనేది తీసేయాలండి. తొడిమి తెంపేయాలి, సుత్తను కూడా తెంపేయాలి. అప్పుడు దాన్ని జాగ్రత్తగా నలుపుకుని శుభ్రమైన గుట్టలో వేసుకుని 1-2 చుక్కలు వేసుకుంటే సరిపోతుందండి. బాగా మండుతుంది తమలపాకు రసం మట్టికి. నేను ఇందాక చెప్పిన వీటిలో అయితే ఎక్కువ మండదండి, తగ్గుతుంది అది. అదేవిధంగా మనం కూర ఉల్లిపాయలు అంటాం, నీరుల్లిపాయ అంటాం కదండి, ఆ ఉల్లిపాయ యొక్క రసం కూడా కంటిలో పిండుకుంటే కళ్ళకలకలు తగ్గిపోతాయి, కంటిలో వేడి తగ్గిపోతుంది,
మంటలు తగ్గిపోతాయండి, దురదలు తగ్గిపోతాయి. ఏదైతే ఈ అతిగా ఈ టీవీలు కానీ లేకపోతే ల్యాప్టాప్లు కానీ మన ఏవైతే ఫోన్లు చూస్తున్నామో ఈ చూడటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లన్నీ కూడా ఈ ఉల్లిపాయ రసానికి కూడా తగ్గండి. కంటి మీద పొరలు ఏర్పడకుండా, కన్ను స్ట్రెయిన్ అయినా కూడా వేడి అంటే కంటి యొక్క వేడి పెరగడం వల్ల వచ్చిన ఇబ్బందులు కూడా ఈ ఉల్లిపాయ రసం అనేది చాలా చలవ చేస్తుందండి కంటికి. అందుకు కానీ మండుతుంది, అలా పిండగానే బగ్గుమంటుంది మీకు కంటిలో చుక్కపడగానే. మామూలుగా ఉల్లిపాయలు కోస్తానే మనం కళ్ళు తుడుచుకుని ఏడుస్తూ ఉంటారు చాలామంది, కళ్ళమ్మట నీళ్లు ముక్కులమ్మట నీళ్లు కారిపోతాయి. అటువంటిది రసం వేస్తే ఎంత మండుతుందో చూసుకోండి. కానీ కంటి పొరలు కరగడానికి కానీ లేదంటే ఈ కంటిలో వేడి తగ్గడానికి కానీ కళ్ళ కలకలు తగ్గడానికి కానీ ఉల్లిపాయ రసం అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ఉల్లి రసాన్ని కూడా మనం ఈ విధంగా వాడుకోవచ్చు. అదేవిధంగా నేను చెప్పిన చిట్కాలు ఉన్నాయి కదండి, కన్ను అనేది చాలా సున్నితమైంది, చాలా సెన్సిటివ్ ఆర్గాన్. కాబట్టి మీరు తెలిసి తెలియకుండా నేను నందివర్ధనం పువ్వు అని చెప్తే మరొక పువ్వు తీసో మరొక ఆకు తీసుకొచ్చో వాడేసి సరైన గుర్తింపు లేకుండా సరైన అవగాహన లేకుండా వాడారనుకోండి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా మీరు సక్రమంగా ఈ యొక్క చిట్కాలను కానీ వీటిని కానీ వాడుకోవాలంటే మీరు వైద్యుల యొక్క పర్యవేక్షణలో కానీ వైద్యుని దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం కానీ ఇటువంటివి చేయించుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్లు కానీ లేకపోతే మీరు ఏదైతే సరిగ్గా గుర్తించలేకుండా చేయడం వల్ల ఇబ్బందుల వల్ల కానీ వచ్చిన ఇబ్బందుల వల్ల కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుచేత మేము చెప్పిన వీడియో చూసి ఆయన ఏదో చెప్పారు కదా, నందివర్ధనం చెట్టు అంటే ఇదే కదా, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పారు అది ఇదే కదా, గంధం అంటే ఇదే కదా అనుకుని ఇవాళ గంధం చెక్కే అని చెప్పి ఇంకో చెక్కతోటి మీకు గంధం అని ఇచ్చాడు అనుకోండి, ఆ చెక్క గంధం మీరు వాడారు అనుకోండి సైడ్ ఎఫెక్ట్లు రావచ్చు. అందుకేంటంటే పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ రకమైన చిట్కాలని మీరు వాడుకోండి. రేపొద్దున ఏంటంటే మీరు చెప్పారు డాక్టర్ గారు మేము ఏదో పిండుకున్నామంటే అది మీ బాధ్యత. మా టీవీకి కానీ ఈ యొక్క ఛానల్కి కానీ అటువంటి వాటిలో ఎటువంటి బాధ్యత ఉండదు. కాబట్టి ఉన్నదని తెలియజేస్తా, మీరు పూర్తి అవగాహనతో మాత్రమే ఇటువంటివి వాడుకోవాలని నేను ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో వాళ్ళందరికీ మనవి చేసుకుంటున్నానండి. నమస్కారం.